ఈనాటికి కూడా ఎస్ఆర్ శంకరన్ గారి గురించి చెప్పుకునే క్రమంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఆయనకు వచ్చిన పేరల్లా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు వచ్చిన పేరే. మొత్తం 30-35 సంవత్సరాలు వారి టెన్యూర్లో మిగతా శాఖల్లో పనిచేశారా, చేయలేదంటే చేశారు. కానీ సోషల్ వెల్ఫేర్ శాఖలో వారు సెక్రటరీగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి పనులే ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఎప్పుడైతే మీ పాత్ర ఉపయోగపడుతుందో అప్పుడే మీ జీవితానికి అర్థం, సార్థకం కూడా. లేకపోతే మనకి ఎంత పెద్ద పదవులు వచ్చినా, ఎన్ని బాధ్యతలు వచ్చినా ఒక మిషన్ లాగా మనం పనిచేసుకుంటూ పోతాం. ఒక మిషన్ లాగానే జనం కూడా మర్చిపోతారు. మనం మానవీయ కోణంతో వచ్చినటువంటి ప్రతి పనిని, బాధ్యతని, ఈ బాధ్యత ద్వారా ఎంతమంది జీవితాల్లో నేను మార్పుకి కారణం అవుతున్నానన్నటువంటి ఆలోచనతో పనిచేయగలిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితం అంతా కూడా సార్థకం అవుతుందని నేను భావిస్తా ఉన్నాను.